మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనలందరినీ దీవించినగాక. అన్ని విషయాల అభివృద్ధి క్షేమం మనకు మన కుటుంబాలకు కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతిరోజు సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నారా? ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నారా? జయ జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నారా? దయచేసి గమనించండి. ప్రభుతో కలిసి సహవాసం చేయండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ప్రతిరోజు మీ అనుదిన జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక విశేషమైన మాటను చదువుకుందాం. ఆదికాండము నుండి 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదము. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా వచనం ఇంకా ఉంది. అయినా ఒక లైన్ నేను చదివాను. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన పోలిక చెప్పిన నరులను చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆశ ప్రకారంగా ఆయన పోలిక చెప్పిన మనల్ని అందరినీ కూడా నియమించడం జరిగింది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పోలికలో ఉన్నావు. ఆయన చెప్తాడు కదా, నేను పరిశుద్ధుడని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, నేను నీతిమంతుడని కాబట్టి మీరు కూడా నీతిమంతులుగా ఉండండి. దేవుని వాక్యం అంటది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుము అని దేవుని వాక్యం అంటది. దేవుని బిడ్డలారా, ఆయనను నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో అంగీకరించిన యెడల ఎల్లప్పుడూ ఆయనతో కలిసి నీవు సహవాసం చేయగలుగుతావు. ఈరోజు చూడండి, నువ్వు ఎవరి పోలిక చెప్పిన ఉన్నావు? దేవుని పోలిక చెప్పిన ఉండి చాలామంది సైతాన్ క్రియలు చేస్తూ ఉన్నారండి. సైతాన్ మార్గంలో నడుస్తూ ఉన్నారు, సైతాన్ బాటలో నడుస్తూ ఉన్నారు. చూడండి, మన పిల్లలు మన పోలిక చెప్పిన ఉంటే మనకి చాలా సంతోషం. అదే మన పోలికగా లేకుండా ఉన్నారనుకోండి, మనం ఎంత బాధపడతాం ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, అలాగే నీవు దేవుని పోలిక చెప్పున ఉన్నావు. దేవునితో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడాలి. సైతానుతో కలిసి నువ్వు సహవాసం చేస్తే ప్రభువుని దుఃఖపెట్టిన వాడు అవుతావు. ప్రభు నామాన్ని నువ్వు ఎంతగానో హీనపరిచిన వాడు అవుతావు. దయచేసి గమనించాలి. ప్రభువును నువ్వు హెచ్చించాలి అనంటే నీవు దేవుని పోలిక చెప్పున ఉన్నావు కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలను గమనించండి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన పోలిక చెప్పిన మనల్ని నియమించాడు. ఆయన పోలికలో ఉన్నటువంటి మనము నీతియుక్తమైనటువంటి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి, యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నీవు ఆయన పోలిక చెప్పున ఉన్నావు కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతికితే యేసయ్య నిన్ను చూసి చాలా సంతోషిస్తాడు, నిన్ను చూసి చాలా ఆనందిస్తాడు. ఆయన నీ విషయంలో కొన్ని అద్భుతాలు మహత్కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, నువ్వు ఎవరి పోలిక చెప్పున ఉన్నావు? నీ పిల్లలు నీ పోలిక చెప్పున ఉంటే నువ్వు చాలా సంతోషిస్తావు కదా. నీ పిల్లలు నీ పోలిక చెప్పున ఉంటే వాళ్ళకి ఏదైనా చేయాలని ఆశపడతావు కదా. అలాగే మనము కూడా యేసయ్య పోలికలో ఉన్నటువంటి మన జీవితంలో ఆయనకి ఇష్టమైన రీతిలో మనం బ్రతికితే గాక దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు కదా. నువ్వు సైతాను వైపు జీవిస్తున్నావో దేవుని వైపు జీవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్నావు కదా, దేవుని వైపు రావడానికి ప్రయత్నం చేయి, యేసయ్య మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతాన్ని కనులారా నీవు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు వాక్యం వింటున్నావు కాబట్టి ఈ వాక్యం నీ అనుదిన జీవితంలో మీ కుటుంబంలో ఫలించులాగన నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలను మీరు దర్శించండి, వారి అవసరతలను తీర్చండి, వారి అనుదిన జీవితంలో అద్భుతాలు మహత్కార్యాలు యేసు నామములో జరిగించండి. అయా, నీ పోలికలో ఉన్నటువంటి మేము నీకు ఇష్టమైన రీతిలో బ్రతకడానికి సహాయం చేయండి. లోక సంబంధంగా ఎవరు జీవించడానికి వీల్లేదు నాయన. ఎవరిలో కూడా పాపం ఉండడానికి వీల్లేదు. ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని కడిగివేసి
ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేయండి నాయన. ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.